మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? సక్సెస్కి చాలా దగ్గరగా వచ్చారు. డ్రీమ్ జాబ్ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు, కానీ లాస్ట్ మొమెంట్లో ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. ఒక ఇంపార్టెంట్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతోంది, కానీ మీరే దాన్ని పాడు చేశారు. బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇది మీ బ్యాడ్ లక్ కాదు, ఇది మీ లేజీనెస్ కాదు, ఇది సెల్ఫ్ శాబొటాజ్. మీరే మీకు శత్రువుగా పనిచేస్తున్నారు, మీకు తెలియకుండా. ఈరోజు నేను మీకు ఈ ప్యాటర్న్ గురించి, దానికి కారణాల గురించి మరియు దాన్ని బ్రేక్ చేయడం ఎలాగో చెప్పబోతున్నాను. రెడీగా ఉన్నారా? సెల్ఫ్ శాబొటాజ్ అంటే ఏమిటి? మొదట శాబొటాజ్ అనే వర్డ్ అర్థం చెప్తాను. శాబొటాజ్ అంటే తెలిసో తెలియకో ఏదైనా పనిని లేదా ప్లాన్ని లోపల నుండే పాడు చేయడం. సెల్ఫ్ శాబొటాజ్ అంటే మీరే మీ గోల్స్కి, మీ రిలేషన్షిప్స్కి, మీ సక్సెస్కి అడ్డుగా నిలబడటం. ఇంటెన్షనలీ కాదు, అన్కాన్షియస్లీ. మీ కాన్షియస్ మైండ్ నేను సక్సెస్ కావాలి అని చెప్తోంది, కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ నేను సక్సెస్ డిజర్వ్ చేయను అని బిలీవ్ చేస్తోంది. ఈ రెండు ఫోర్సెస్ మధ్య గొడవ వస్తుంది. చాలాసార్లు సబ్కాన్షియస్ గెలుస్తుంది. రిజల్ట్, మీరు మీ ఓన్ ప్రోగ్రెస్ని శాబొటాజ్ చేసుకుంటారు. ఇది వీక్నెస్ కాదు, ఇది అన్హీల్డ్ ఫియర్. ఒక రియల్ సిచ్యువేషన్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంటెలిజెంట్, టాలెంటెడ్, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయింది. మొదటి 2 వారాలు చాలా హార్డ్గా చదివాడు, కానీ ఎగ్జామ్కి 10 రోజుల ముందు చదవడం ఆగిపోయింది. ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేశాడు, ఫోన్లో అవర్స్ గడిపాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత తనే చెప్పాడు, నాకు లక్ లేదు. కానీ అది లక్ కాదు, అది సెల్ఫ్ శాబొటాజ్. ఎందుకిలా జరిగిందంటే, లోపల ఒక ఫియర్ ఉంది. నేను ట్రై చేసి ఫెయిల్ అయితే నేను కేపబుల్ కాదని ప్రూవ్ అవుతుంది. ట్రై చేయకుండా ఫెయిల్ అయితే లీస్ట్ నాకు ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఆ ఫియర్ వల్ల బ్రెయిన్ ఆటోమేటిక్గా శాబొటాజ్ మోడ్లో వెళ్ళింది. ఇది చాలా మంది లైఫ్లో జరుగుతోంది. మీకు కూడా జరుగుతోందా? మీరు సెల్ఫ్ శాబొటాజ్ చేసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి 4 క్లియర్ సైన్స్ చెప్తాను. సైన్ 1, ప్రొకాస్టినేషన్. ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు మీరు దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారా? రేపు చేద్దాం, ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత చూద్దాం. ఇది లేజీనెస్ కాదు, ఇది ఫియర్. సైన్ 2, సక్సెస్కి దగ్గరలో వచ్చినప్పుడు తప్పులు చేయడం. ఎగ్జామ్కి ముందు రోజు సరిగ్గా నిద్రపోకపోవడం. ఎగ్జామ్కి ముందు రోజు ఇంపార్టెంట్ టాపిక్ స్కిప్ చేయడం. రిలేషన్షిప్ బాగా ఉన్నప్పుడు అన్నెసెసరీ ఫైట్స్ క్రియేట్ చేయడం. సైన్ 3, నెగటివ్ సెల్ఫ్ టాక్. నా వల్ల కాదు, నేను డిజర్వ్ చేయను, నాకంటే బెటర్ వాళ్ళున్నారు. రోజూ మీ మైండ్లో ఈ మాటలు వస్తున్నాయా? సైన్ 4, కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం. ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ మీరు చేయడం లేదు. నేను రెడీగా లేను, ఇంకొంచెం టైం కావాలి. ఇవి ఎక్స్క్యూజెస్ కాదు, ఇవి ఫియర్ యొక్క వాయిసెస్. వై సెల్ఫ్ శాబొటాజ్ హ్యాపెన్స్? సెల్ఫ్ శాబొటాజ్ ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుందాం. చాలామంది అనుకుంటారు సెల్ఫ్ శాబొటాజ్ అంటే ఫెయిలియర్కి ఫియర్ అని. కానీ సర్ప్రైజింగ్ ట్రూత్ ఏమిటంటే, చాలాసార్లు సెల్ఫ్ శాబొటాజ్ అంటే సక్సెస్కి ఫియర్. ఇది విరుద్ధంగా అనిపిస్తుంది కదా? ఎందుకు సక్సెస్కి ఫియర్ అవుతారంటే, నేను సక్సెస్ అయితే అందరూ నన్ను జడ్జ్ చేస్తారు. నేను సక్సెస్ అయితే నా రిలేషన్షిప్స్ మారిపోతాయి. నేను సక్సెస్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఫెయిల్ అవుతాను. ఈ ఫియర్స్ మన సబ్కాన్షియస్లో డీప్లీ ఎంబెడెడ్ అయి ఉంటాయి. అందుకే సక్సెస్ దగ్గరకొచ్చినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తుంది, మీకు తెలియకుండా. ఇది మీ తప్పు కాదు, ఇది అన్హీల్డ్ ఫియర్. కానీ ఇది హీల్ చేయవచ్చు. 3 స్టెప్స్ టు స్టాప్ సెల్ఫ్ శాబొటాజ్. సెల్ఫ్ శాబొటాజ్ ఆపడానికి 3 ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను. స్టెప్ 1, అవేర్నెస్. మీ ప్యాటర్న్స్ నోటీస్ చేయడం. రోజూ రాత్రి 1 నిమిషం ఆగి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు నేను ఏ ఇంపార్టెంట్ థింగ్ అవాయిడ్ చేశాను? ఎందుకు అవాయిడ్ చేశాను? హానెస్ట్గా ఆన్సర్ చేయండి. అవేర్నెస్ వచ్చిన తర్వాతే చేంజ్ పాసిబుల్. స్టెప్ 2, ఫియర్ని ఫేస్ చేయడం. పేపర్ మీద రాయండి. నేను సక్సెస్ అయితే నాకు ఏమి జరుగుతుందని భయంగా ఉంది. ఆన్సర్ రాయండి. చాలాసార్లు ఆన్సర్ చాలా స్మాల్గా ఉంటుంది. ఫియర్ని ఫేస్ చేసినప్పుడు అది కరిగిపోతుంది. స్టెప్ 3, స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేయడం. సబ్కాన్షియస్ మైండ్ సక్సెస్ని అన్ఫెమిలియర్గా ఫీల్ అవుతుంది. అందుకే స్మాల్ విక్టరీస్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈరోజు 30 మినిట్స్ స్టడీ చేశాను, సెలబ్రేట్ చేయండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కాల్ చేశాను, సెలబ్రేట్ చేయండి.
మీ బ్రెయిన్కి సక్సెస్ని ఫెమిలియర్ చేయించాలి. అప్పుడు సెల్ఫ్ సాబటాజ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఒక డీప్ ట్రూత్ చెప్పాలనుకుంటున్నాను. మీరు సెల్ఫ్ సాబటాజ్ చేసుకుంటున్నారంటే మీకు మీ లోపల ఏదో ఇంపార్టెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది. మీ ఈగోని, మీ ఐడెంటిటీని, మీ కంఫర్ట్ని. కానీ ఆ ప్రొటెక్షన్ కాస్ట్ ఏమిటంటే మీ డ్రీమ్స్, మీ పొటెన్షియల్, మీ జీవితం. అది వర్త్ ఇట్ కాదు. మీరు డిజర్వ్ చేస్తారు. మీరు సక్సెస్ డిజర్వ్ చేస్తారు. మీరు లవ్ డిజర్వ్ చేస్తారు. మీరు బెస్ట్ లైఫ్ డిజర్వ్ చేస్తారు. ఆ ఓల్డ్ ఫియర్ ప్యాటర్న్స్ మీకు అడ్డు పెట్టవద్దు. ఈ రోజు నుండే ఒక్క పని చేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ రోజు నేను ఏ ఇంపార్టెంట్ థింగ్ అవాయిడ్ చేశాను, ఎందుకు? హానెస్ట్గా రాయండి. అవేర్నెస్ మొదలైన చోటే హీరింగ్ మొదలవుతుంది. సెల్ఫ్ సాబటాజ్ ప్యాటర్న్స్ పర్సనలీ ఐడెంటిఫై చేసుకోవాలంటే లేదా దాన్ని బ్రేక్ చేయడంలో హెల్ప్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. మీరు కామెంట్లో చెప్పండి మీకు ఈ 4 సైన్స్లో ఏది మోస్ట్ రిలేట్ అయిందో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. అంతవరకు మీరు మీ గ్రేటెస్ట్ ఎనిమీ కాదు, మీరు మీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. నమస్కారం.